ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, మా అనుదిన సహాయము శ్రోతలకు క్రీస్తు నామం పేరట మా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు నామాన్ని బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగాను సంతోషంగా ఉన్నారని ప్రభు నామం పేరట మేము ఆశిస్తున్నాం. ఈరోజు మీ ముందు ఒక అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభు మన ఆశ్రయం. దేవుడు మన ఆశ్రయము. బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానాలు మనం చూచినప్పుడు ఆయన వాగ్దానం చేసిన ఏ వాగ్దానాన్ని కూడా దేవుడు మర్చిపోలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఇజ్రాయెల్ ప్రజలు అతిక్రమముల చేత, పాపము చేత వారు దేవునికి లోబడలేకుండా వారు జీవించినప్పుడు దేవుడు వారిని క్రమపరచటానికి వారిని బానిసలుగాను చెరకు ఆయన వారిని పంపించాడు. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాల్లో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాలను ఆస్వాదించటానికి, తిరిగి యూదులు తమ యొక్క స్వస్థలాలకు వారి యొక్క ప్రాంతాలకు రావటానికి దేవుడు కోరేషు అనే ఒక అన్యుజుడైన రాజును దేవుడు ప్రేరేపించాడు. ప్రియమైన సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన వారికి ఆశ్రయముగా ఉంటాడు అనే దాని గురించి నేను మీతో చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు తన వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో దేవుడు నెరవేర్చాడు. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆ కాలములో, ఆయా పరిస్థితుల్లో, ఆయా భక్తుల యొక్క జీవితాల్లోనే దేవుడు నెరవేరుస్తాడా? లేదండి. దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానాలు అవి ఎంత పెద్దవైనా, బైబిల్ ఏమంటుందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను సిద్ధపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మ అను సంచకరవును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగానే ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అవి ఎంత పెద్ద వాగ్దానాలైనా దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని వాగ్దానాలు దేవుడు నెరవేర్చడం మాత్రమే కాదు, దేవుడు తన వాగ్దానాలు తన కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఆయన నెరవేర్చేవాడు, వాటిని ఆయన పూర్తి చేసేవాడు. కాబట్టి దేవుడు మనలను క్రీస్తులో బలవంతులుగా మారుస్తాడు, బలవంతులుగా స్థిరపరుస్తాడు. కనుక దేవుని వాగ్దానాలు అవి చాలా శక్తివంతమైనవి. బైబిల్ గ్రంథంలో సుమారు 600 ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. 600 బ్లెస్సింగ్స్. ఈ 600 ఆశీర్వాదాలు దేవుడు తన యందు భయభక్తులు గల వారికి ఇవ్వటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని యేసుప్రభు వారు ఆయన సెలవిచ్చారు. కాబట్టి ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు ప్రభు యొక్క వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగి మీరు ఉండగలుగుతున్నారా? మరొక ప్రశ్న, మీరు దేవుని వాగ్దానాలు నమ్ముతున్నారా? బైబిల్ ఏముంటుందంటే దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నను అవన్నీ కూడా యేసునందు అవునన్నట్లుగానే ఉన్నవి. ఇట్ మీన్స్ ఎస్ ఇన్ ద లార్డ్ జీసస్. అవన్నీ యేసులో అవునన్నట్లుగానే ఉన్నాయి. ఈరోజు ఆ వాగ్దానాలు మీరు నమ్మితే మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు ఈరోజే దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానాలు అవి దేవుడు నెరవేర్చేవాడు. దేవుడు అబద్ధం ఆడడండి. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన మానవుడు కాదు.
చాలా పర్యాయాలు దేవుని వాగ్దానాలను మన మనుషులతో పోల్చుకుంటాం. మనుషులు మనకు వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ వాగ్దానాలను వారు నిలుపుకోలేరు. ఆ వాగ్దానాలు తప్పుపోతారు. వారు ఎప్పుడైతే ఆ వాగ్దానం తప్పుపోతారో మనము దేవుని కూడా అదే విధంగా ఆలోచిస్తాం. బైబిల్ ఏమంటుందంటే సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాదండి. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన మాట ఇచ్చి దాన్ని తునీకరిస్తాడా? తునీకరించాడు. కాబట్టి దేవుడు అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాదు. దేవుడు పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు మాత్రము కాదు. గనుక మీరు విశ్వాసం ఉంచి దేవుని యందు మీరు నమ్మకం కలిగి మీరు జీవించినట్లయితే, ప్రభు మీకు ఆశ్రయముగా మీరు మార్చుకున్నట్లయితే, ఆయన వాగ్దానాలను మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మీరు స్వతంత్రించుకుంటారని ప్రభు నామం పేరట నేను నిర్భయముగా మీకు నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని అంగీకరించిన ఆయన సొత్తైన సంఘముగా, జనాంగముగా మనము ఒక సురక్షితమైన స్థలములో ఉన్నాము. ఆ సురక్షితమైన స్థలమే దేవుని సన్నిధి. దేవుడు తన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ తానే మన పక్షమున దేవునితో మరి దేవునికి ప్రార్థన చేస్తుంది, మూలుగుతుంది. మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈరోజు మీ జీవితంలో ఆశ్రయం లేకుండా దిగులుతో, చింతతో, వ్యాధనతో, భయముతో మీరు జీవిస్తున్నారా? అయితే మీకు ఒక క్షేమకరమైన స్థలం ఉంది, మీకు రక్షణ స్థలం ఉంది, ఆశ్రయం ఉంది. అదే యేసు ప్రభు సన్నిధి. ఈరోజు ఆ సన్నిధిని మీరు అనుభవించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, మరి ముఖ్యంగా సమాధానము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, నీవు మాకు ఆశ్రమై ఉన్నామనే విషయాన్ని ఈరోజు మేము చదవగలిగాము, మీ భక్తుడి ద్వారా మేము వినగలిగాము. ఈ సమయంలో నాయనా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రజల జీవితాల్లో ఉన్న భయాలను తొలగించండి. మీ వాగ్దానాలు నమ్మటానికి విశ్వాసాన్ని ఇవ్వండి. మీ వాగ్దానాలు ఎన్నైనాను అవన్నీ కూడా యేసులో అవునన్నట్లుగానే ఉన్నవని మీరు సెలవిచ్చావు ప్రభువా. ఈ సమయంలో మీ సన్నిధి మీ ప్రజలకు, మీ బిడ్డలకు తోడుగా ఉంచండి. వీళ్ళలో ఉన్న భయాలు, దిగులు, చింత, వేదన వాటన్నిటి నుంచి మీ బిడ్డలను కాపాడి రక్షించమని, మీ సన్నిధి వీరికి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.